రీసెంట్‌గా ఒక మాజీ ఎమ్మెల్యే జనసేన పార్టీలో చేరాడు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అయితే ఎవరు ఆ మాజీ ఎమ్మెల్యే అంటే కనీసం 2 తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి నాయకుడు కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసి గెలిచినటువంటి నాయకుడు కాదు. 2 తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేసి ఓడిపోయిన నాయకుడు కాదు. మరి ఎవరాయన అనేసి ఒకసారి చూస్తే ఆయన కర్ణాటక రాష్ట్రంలోని చిక్పేట మాజీ ఎమ్మెల్యే పిఎస్ ప్రకాష్ అంట. కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి పిఎస్ ప్రకాష్ గారు జనసేన పార్టీలో చేరాడంట. ఇంతకు ఈయన గారు ఏపీలోని జనసేన పార్టీలో ఎందుకు చేరాల్సి వచ్చిందో ఎవరికి కూడా అంతు చిక్కని విషయం. మరోవైపు మన జనసేన పార్టీని ఒకసారి పరిశీలన చేస్తే జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యేలుగా పోటీ చేసేందుకు పోయిన ఎన్నికల్లో అర్హులైన అభ్యర్థులు లేకపోవడంతోనే తెలుగుదేశం పార్టీ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి అరువు తెచ్చుకోవడం మనం చూసాం. అక్కడ నుంచి కొంతమంది నాయకుల్ని ఇక్కడ జాయిన్ చేయించుకొని వాళ్ళకందరూ కూడా టికెట్ ఇచ్చిన విషయం మీకు అందరికి కూడా తెలిసిందే. భీమవరం కానీ, ఆవనగడ్డ కానీ, రైల్వే కోడూరు వీళ్ళందరూ ఈ ఈ ఈ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఇలా 21 మంది జనసేన పార్టీలో గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేలు మీరు తీసుకుంటే పట్టుమని 5-6 కూడా ఆ పార్టీకి చెందినటువంటి నికార్సైన నాయకులు కాదు వాళ్ళు. అది మీకు అందరికీ కూడా తెలిసిందే. అలాంటిది ఇప్పుడు కర్ణాటక మాజీ ఎమ్మెల్యే పిఎస్ ప్రకాష్ గారు జనసేన పార్టీలో చేరడం చాలా కామెడీగా ఉంది. అందరూ కూడా కామెంట్ చేస్తున్నారు, ఇది ఏమిరా భయ్, ఇక్కడ నికార్సైన జన సైనికులు బోల్డేది మంది ఉన్నారు, వాళ్ళందరికీ కాదని చెప్పేసి పక్క రాష్ట్రానికి సంబంధించిన నాయకులు తీసుకొచ్చి చేయించుకోవడం, మళ్ళీ అఫీషియల్గా అనౌన్స్ చేయడం ఏంద్ర భయ్ అని చెప్పేసి అందరూ కూడా నవ్వుకుంటున్నారు. ఇంతకు ఈ పిఎస్ ప్రకాష్ ఎవరయ్యా అనేసి ఆరా తీస్తే అసలు అతను ప్రత్యక్ష ఎన్నికల్లో 10 ఏళ్లకు పైగా పోటీ చేయని ఘనత వహించినటువంటి నాయకుడే. ఎప్పుడో 1996లో చిక్పేటకు జరిగినటువంటి ఉప ఎన్నికల్లో జనతాదళ్ పార్టీ తరపున ఒకే ఒకసారి గెలిచాడంట 1996లో, అది కూడా ఉప ఎన్నికల్లో. తర్వాత 1999లో జేడీయూ తరపున పోటీ చేసి 3వ స్థానంలో నిలిచాడంట మహానుభావుడు. తర్వాత 2013 బీజేపీ నుంచి పోటీ చేసి ఓడిపోయాడంట. సొంత రాష్ట్రంలో బోలెన్ని పార్టీలు ఉన్నాయి కర్ణాటకలో. అన్ని పార్టీలు ఉండి అక్కడ ఏదో పార్టీలో చేరకుండా అవేవి వద్దనుకొని ఏమాత్రం సంబంధం లేని జనసేన పార్టీలో చేరడం చాలా ఆశ్చర్యకరంగా అనిపిస్తుంది. నాకే కాదు, మీకు కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉండొచ్చు. ఆంధ్రప్రదేశ్లో చిన్న గ్రామ నాయకుడు జనసేన పార్టీలో చేరిన ఉపయోగం ఉంటుంది. ఏదో వాళ్ళు ఒక ఓటు వేస్తారో వాళ్ళ ద్వారా ఆ కుటుంబ సభ్యులు జనసేన పార్టీకి ఓటు వేస్తారు. అది ఓకే, దాని గురించి ఎంత డబ్బా కొట్టుకునే ఓకే, నమ్మచ్చు, పార్టీకి ఉపయోగపడవచ్చు. కానీ ఇతర రాష్ట్రాలకు చెందినటువంటి వాళ్ళు జనసేన పార్టీలో చేర్చుకోవడం ఒక వింతగా అందరూ కూడా భావిస్తున్నారు. మీకేమనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే ఇది ఒక పెద్ద కామెడీలాగా అనిపిస్తుంది. నవ్వితే బాగుండదు కదా, అందుకని చెప్పేసి. ఎందుకంటే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారి పార్టీ అది కాబట్టి నవ్వకూడదు, సీరియస్గానే చెప్పుకోవాలి. కాబట్టి మీరు నవ్వకుండా, బ్యాడ్ కామెంట్ చేయకుండా మంచి కామెంట్స్తో, మంచి మంచి సలహాలతో కామెంట్ చేయండి.